కోవిడ్ టైంలో నర్సులు ఎసొంటి సేవలు చేసిర్రు. వాళ్ళ గురించి గాకుండా జనాల గురించి ఆలోచించి ప్రాణాలకు తెగించి సేవలు చేసిర్రు. వాళ్ళప్పుడు ధైర్యంగా నిలబడరు కాబట్టి మనమంతా భద్రంగా బయటపడ్డాము. అసొంటి నర్సులని అలా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసిర్రు. ఒక దిక్కు ఎల్బీ స్టేడియంలో 6,956 మంది స్టాఫ్ నర్సులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు కాపీలు అందిస్తుంటే ఇంకో దిక్కు ఇట్లా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళన చేసిర్రు. సర్కారు మాకు కూడా న్యాయం చేయాలని ఎల్బీ స్టేడియం బయట నిరసన చేసిర్రు గచ్చిబౌలి టిమ్స్ దవాఖానా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు. 20% వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలి అనేవి వాళ్ళ డిమాండ్లు. ఇక వీటిని సాధించుకుంటందుకు నర్సులంతా ఆందోళన చేస్తుంటే పోలీసులు వచ్చి అడ్డు చెప్పారు. ఆందోళన చేయొద్దు అని ఆర్డర్ పాస్ చేసినా నర్సులు అట్లనే ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిరు. ఇక నర్సులను పోలీసులను నర్సులు దోసేసుకొని మొత్తం లొల్లిపెంట చేసిరు. ఇక ఇట్లయితే కాదనుకొని పోలీసులు నర్సులను బల్మీకి అరెస్ట్ చేసిరు. తీసుకుపోయి నాంపల్లి పోలీస్ స్టేషన్లో వేసిరు. నర్సులను ఇప్పటిదాకా ఎవరు అరెస్ట్ చేయలేదని, వాళ్ళు దేవుళ్లతో సమానమని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ నోటిఫికేషన్ వేసి పరీక్షలు పెడితే ఫలితాలు ప్రకటించి మేమే స్టాఫ్ నర్సులకు కొలువులు ఇస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు బిల్డప్ ఇస్తున్నారని, ఇంకో దిక్కు న్యాయంగా ఆందోళన చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసిరు. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా మార్పు అని బాగానే చేసుకుంటున్నారు.